వెల్కమ్ టు DNS న్యూస్ ఛానల్. సో తెలంగాణలో అయితే మొత్తానికైతే మున్సిపల్ నగారం మోగింది. మొన్న 26 జనవరి రోజు మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దాన్ని పలు మీడియా ఛానళ్ళు పలు పత్రికల్లో వక్రీకరించి రాశారు. దీనిపై నిన్న మధ్యలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ జరిగింది. బట్టి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టే వారి సూచన మేరకే మంత్రులతో సమావేశమైనట్టు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేరు కాబట్టి పాలనా విషయంపై మంత్రులతో చర్చించాం. కావాలనే పత్రికలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులతో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశ పర్యటన ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులతో ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఆయన చర్చించినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని బట్టి గారు కూడా మంత్రులకు జిల్లా ఇన్ఛార్జ్లకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక కౌన్సిలర్ స్థానానికి ఒక డివిజన్ కు 3-4 అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు బట్టి గారు ఏం చెప్పారంటే ఇప్పటి గతంలో మనం ఒక 3-4 సార్లు సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేను ఎవరికైతే 99% అనుకూలంగా వస్తుందో వారికి మాత్రమే టికెట్ కేటాయించాలని బట్టి గారు ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, ఎంపీలకు అందరికీ దిశానిర్దేశం చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, దాంతోపాటు నైని బొగ్గల స్కామ్ కానీ తదితర అంశాలపై అనే సమీక్ష చేసినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు నిన్న బట్టి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చట్టము తన పని తను చేసుకుపోతుంది, దానిలో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కానీ నా యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఏం లేదని బట్టి గారు నిన్న స్పష్టంగా మీడియా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. మొత్తానికైతే నిన్న సాయంత్రం మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. చూద్దాం ఏ పార్టీలు ఏ రకటువంటి ఎత్తుగడలు వేస్తాయి, గెలిచే పార్టీలేవి, ఓడిపోయే పార్టీలేవి. గతంలో బై ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ సత్తా చాటినట్టు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో వెనుకంజ వేస్తుందా అని మనకు జస్ట్ కేవలం 15 రోజుల్లోనే మనకు రిజల్ట్ అనేది మొత్తం బట్టబయలైపోతుంది. సో నిన్న జనరల్ మొత్తానికి అయితే బట్టి గారు అయితే నిన్న కుండ బద్దలు కొట్టినట్టు మీడియా పైనే తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రులు పాలనాపరమైన అంశాల గురించి చర్చించినా కూడా కావాలని మీడియా దురుద్దేశంతో మంత్రులపై, తనపై, ప్రభుత్వంపై బుర్ర జరుగుతుందని బట్టి గారు నిన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.